ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు ఎందుకు శోధించబడ్డారు? యేసుప్రభు అపవాది చేత శోధించబడడానికి స్వయంగా పరిశుద్ధాత్ముడి అరణ్యానికి తీసుకెళ్ళినట్లుగా మనకి మత్తయి సువార్త 4:1 చెప్తుంది. పరిశుద్ధాత్ముడే అరణ్యానికి యేసుప్రభుని తీసుకెళ్లారని అంటే యేసుప్రభు శోధించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. 1 శోధింపబడుటకు అనే మాట ఉంది. శోధింపబడుటకు అనే పదానికి గ్రీక్లో పెరియాస్థెనే అనే మాట వాడబడింది. పెరియాస్థెనే అనే మాట పెరియాజో అనే మాట నుంచి తీసుకోబడింది. పెరియాజో అనే మాటకి 2 సమానార్థాలు ఉన్నాయి. ఒకటి పరీక్షించుట, 2 పాపంలో పడేయడానికి ప్రేరేపించుట. ఒకటే సంఘటన 2 వేరు ఉద్దేశాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఒకటి దేవుని ఉద్దేశం యేసుప్రభు పరీక్షించబడాలి, సాతాను ఉద్దేశం శోధించే విధంగా యేసుప్రభుని పాపంలో పడేయాలి. అయితే దేవుని ఉద్దేశంలో యేసుప్రభు పరీక్షించబడాలని కానీ శోధించబడాలని కానీ ఎందుకుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఒకే వచనంలో బైబిల్ మనకు సమాధానం చెప్పదు. కానీ బైబిల్ పండితులు కొన్ని వచనాలని కొన్ని సందర్భాలని ఆధారం చేసుకుని తండ్రి అయిన దేవుడు కొన్ని ప్రత్యేకమైన ఉద్దేశాలతోనే యేసుప్రభు శోధించబడ్డానికి అనుమతించారు అని చెప్తారు. అందులో మొదటి ఉద్దేశం యేసుప్రభు తండ్రి యొక్క చిత్తానికి పరిపూర్ణంగా లోబడి అంటే విధేయత చూపించే కుమారుడిగా ఉన్నాడు అని ఈ లోకానికి చెప్పడానికి. ఇది పూర్తిగా మనకు అర్థం కావాలి అని అంటే మత్తయి సువార్త 3:4 కలిపి చూడాలి. 3 ఏం జరిగింది? యేసుప్రభు బాప్తిజం తీసుకున్నారు, పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగి వచ్చారు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని యేసుప్రభుని ఇశ్రాయేలీయులకి కుమారుడిగా ప్రకటన చేశారు. ఈ ప్రకటననే అపవాది ఆయుధంగా చేసుకుని యేసుప్రభుని శోధించినట్టుగా మనం మత్తయి సువార్త 4:3 చూస్తాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించమని. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే యేసుప్రభుని దేవుడు కుమారుడిగా ప్రకటించాడు. కుమారుడిగా ప్రకటించిన ఆ గుర్తింపునే అపవాది ఇక్కడ సవాల్ చేస్తున్నాడు. నువ్వు కుమారుడు కదా, నీకు శక్తి ఉంది కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చు, నీ ఆకలి తీర్చుకో అని అంటాడు. యేసుప్రభు నిజానికి మనిషిగా 40 రోజులు ఉపవాసం ఉన్నారు. సాధారణంగా ఒక వ్యక్తి 4-5 రోజులు భోజనం చేయకపోతేనే, ఆహారాన్ని తీసుకోకపోతేనే మెంటల్గా ఫిజికల్గా వీక్ అయిపోతారు. అలాంటిది 40 రోజులు మనిషిగా ఉపవాసం ఉన్న యేసుప్రభు దగ్గరికి వచ్చి అపవాది మాట్లాడుతున్న మొట్టమొదటి మాట, నీవు దేవుని కుమారుడు కదా, ఈ రొట్టెలను రాళ్ళుగా చేసుకో, నీ ఆకలి తీర్చుకో అని అంటుంటే నిజంగా యేసుప్రభు దేవుని కుమారుడుగా, శక్తి కలిగిన వాడుగా ఆ రాళ్ళను రొట్టెగా మార్చుకునే శక్తి ఉంది. అయినా యేసుప్రభు అపవాది మాట విని తన స్వచిత్తాన్ని, తన శక్తిని అక్కడ ఉపయోగించకుండా తండ్రి చిత్తానికి లోబడి వాక్యాన్ని ఆధారం చేసుకుని అపవాదికి సమాధానం చెప్తున్నట్లుగా మనం తర్వాత వచనంలో చూస్తాం. ఇలా ఈ 3 శోధనల్లోనే యేసుప్రభు తండ్రి అయిన దేవుడు జీవాహారంగా ఇచ్చిన వాక్యాన్ని ఆధారం చేసుకుని అపవాదిని ఓడించినట్లుగా మనం చూస్తాం. అంటే యేసుప్రభు తన క్రియల ద్వారా తండ్రి చిత్తానికి విధేయుడై ఉన్నాడు అని లోకానికి తెలియజేయడానికి యేసుప్రభు శోధించబడ్డానికి దేవుడు అనుమతించాడు. యేసుప్రభు ఎందుకు శోధించబడ్డారు అనే విషయానికి దేవుడు చూపించే 2వ ఉద్దేశం, ఎక్కడ ఇశ్రాయేలీయులు ఓడిపోయారో అక్కడ యేసుప్రభు గెలిచి చూపించాడు. ఇంట్రెస్టింగ్లీ యేసుప్రభు అపవాదికి చెప్పిన ప్రతి సమాధానం ద్వితీయోపదేశకాండం నుంచే చెప్పారు. ద్వితీయోపదేశకాండం 8:3 ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన ఆయన బ్రతుకుదురు అని. ద్వితీయోపదేశకాండం 6:16 మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు అని. ద్వితీయోపదేశకాండం 6:13 నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలను అని. ఈ 3 విషయాలు యేసుప్రభు డైరెక్ట్గా ద్వితీయోపదేశకాండం నుంచే ఉటంకిస్తున్నారు. నిజానికి ఇది యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే యేసుప్రభు ఏ శ్రమలైతే, ఏ శోధనలు అయితే అపవాది చేత శోధించబడ్డారో ఇశ్రాయేలీయులు కూడా అదే విషయంలో 40 సంవత్సరాల వాళ్ళు దేవుని చేత పరీక్షించబడ్డారు. అయితే ఇశ్రాయేలీయులు ఈ పరీక్షల్లో, ఈ శోధనలో ఓడిపోతే యేసుప్రభు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని గెలిచి చూపించారు. ఇశ్రాయేలీయులకి యేసుప్రభుకి ఉన్న ప్రధానమైన పోలికలు, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటి 40 సంవత్సరాలు అరణ్యంలో బ్రతికారు, పరీక్షలు ఎదుర్కొన్నారు, విఫలమయ్యారు. అదేవిధంగా యేసుప్రభు బాప్తిజం తీసుకుని యోర్దాను నీటిలో నుంచి బయటకు వచ్చారు, అరణ్యంలోకి 40 రోజులు ఉపవాసం ఉండడానికి వెళ్ళారు, పరీక్షలు ఎదుర్కొన్నారు, గెలిచారు. అంటే దేవుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయిన చోట యేసుప్రభు గెలిచాడని లోకానికి చూపించడానికి యేసుప్రభుని శోధించడానికి అనుమతించాడు. 3వ ఉద్దేశం కడపటి ఆదాముగా యేసుప్రభుని చూపించడం. మత్తయి సువార్త నేరుగా యేసుప్రభుని ఆదాముగా చెప్పదు, కానీ పండితులు కొత్త నిబంధనని కలిపి ఆదాముకి యేసుప్రభుకి పోలికని చెప్తారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:45 యేసుప్రభుని కడపటి ఆదాముగా పౌలు చెప్పినట్టుగా చూస్తాం. రోమపత్రిక 5:12 ప్రకారం ఆదాము ద్వారా లోకంలోకి పాపము, శాపము వస్తే, రోమపత్రిక 5:18 ప్రకారం యేసుప్రభు విధేయత వల్ల మనుషులు నీతిమంతులుగా మార్చబడినట్లుగా మనం చూస్తాం. అంటే ఆదాములోని యేసుప్రభులో ఉన్న ప్రధానమైన పోలికలు, ఆదాము సమృద్ధిలో ఉన్నాడు, యేసుప్రభు ఎడారిలో ఉన్నాడు. ఆదాముకి ఆహారం సమృద్ధిగా ఉంది, యేసుప్రభు ఆకలితో ఉన్నాడు.
ఆదాంకి ఒకే ఒక శోధన వచ్చింది, ఓడిపోయాడు. యేసుప్రభుకి అనేక శోధనలు వచ్చినా గెలిచి చూపించాడు. అంటే ఆదాం ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడ యేసుప్రభు గెలిచి చూపించాడని లోకానికి తెలియజేయడానికి యేసుప్రభుని దేవుడు శోధించడానికి అనుమతి ఇచ్చాడు. ఇంకా చివరగా యేసుప్రభు ప్రధాన యాజకుడిగా మనకి సహాయం చేయగలడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18 ప్రకారం తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడే వారికి సహాయం చేయగలిగిన వాడే ఉన్నాడు. అంటే యేసుప్రభు శోధించబడడం వల్ల, యేసుప్రభు మనిషిగా మనలాగే శోధించబడడం వల్ల మన బలహీనతల సమయంలో, మన శ్రమల సమయంలో ఆయన తోడై ఉండి మనకు సహాయం చేయగలడు. ఇలా తండ్రి అయిన దేవుడు ఉద్దేశపూర్వకంగా యేసుప్రభు శోధించబడాలి అని తను నిర్ణయించుకున్నారని ఈ కొన్ని విషయాల్ని పండితులైన వారు చెప్తారు. అయితే ఈ మొత్తం విషయాల్లో మనకు కనబడేది యేసుప్రభు దేవుడి చిత్తానికి పూర్తిగా లోబడిన ఒక మంచి కుమారునిగా మనం చూడొచ్చు. అయితే యేసుప్రభుని వెంబడించే మనకి కూడా మనకి శ్రమలు ఎదురైనప్పుడు, మనకి బాధలు ఎదురైనప్పుడు మనం దేవునికి విధేయులైనట్లుగా సహాయం చేయగలిగిన ఒక ప్రధాన యాజకుడు మనకున్నాడని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి.